లక్ష్మారెడ్డి వారి ధర్మపత్ని లక్ష్మి గారి గృహంలో లత గారి గృహంలో చక్కగా ఈరోజు మన రామాయణం నుండి హరినామ సంకీర్తనతో వారి గృహానికి వచ్చాము. చాలా చక్కగా అందరం కూడా నామస్మరణ చేసుకున్నాం. ఈరోజు వారి అదృష్టమేమో ఏకాదశి, అందులో ఆమల ఏకాదశి అంటే ఉసిరి చెట్టుకు పూజ చేసే రోజంట. ఈరోజు విష్ణుమూర్తి అవతారము ఇసిరికాయ రూపంలో ఉంటుందని ఆయన ఇసిరికాయ చెట్టుకు ఈరోజు పూజ చేసి దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేస్తే చాలా పుణ్యం అని ఈరోజు మహాత్ములు చెప్తూ ఉన్నారు. మన అందరి ఇలవేల్పైన పరమాత్మని యొక్క పాదపద్మములకు ప్రణమిల్లుతూ దైవాత్మ స్వరూపులైన తల్లిదండ్రులకు గురుదేవుల పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కగా ఈరోజు ఏకాదశి సందర్భంగా 2 స్థలాలలో చక్కటి కార్యక్రమం ఉంది. ఒకటి అనుపురంలో ఏకాదశి నామస్మరణ, తర్వాత బోయినపల్లి ఆశ్రమంలో ఈరోజు స్వామివారి వార్షికోత్సవం. మీరు ఎవరికి ఎలా వీలున్నా అందరూ కూడా 10 గంటలకు వచ్చి ఆ కార్యక్రమంలో యజ్ఞం ఉంటుంది. చక్కటి కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ మనమందరం కూడా రామాయణ ప్రవచనంలో 90 రోజులు నివసించి ఆ త్రేతాయుగంలో ఉన్నామా, రామచంద్రుడి కళ్యాణాన్ని పట్టాభిషేకాన్ని తిలగించామా అనే విధంగా మనం చక్కగా నిర్వహించుకున్నాం. మరి కొన్ని జాగాల్లో ప్రవచనం అయిపోగానే ఎవరింట్లో వాళ్ళే ఉండేవారు. ఎందుకో కురికేల గ్రామస్తులు రామరసాన్ని బాగా తాగారు. అది అరిగేదాకా ఇలా నామస్మరణ జరుగుతూనే ఉంటుంది. ఎలా అరుగుతుందమ్మా? నామం అరుగుతుందా? నాలుగకి ఏమన్నా అరిగేది ఉన్నదా? ఎంత నామం చెప్పుకుంటే అంత ఉప్పొంగిపోతాం. ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఈరోజే చాగంటి కోటేశ్వరరావు గారు చక్కగా చెప్పారు. ఆయనలో చెప్పిన దాంట్లో నేను అనుమాత్రం కూడా చెప్పలేదు. ఆయన ప్రవచనాన్ని ధారాళం. అయితే త్రేతాయుగం నుంచి చక్కగా ద్వాపర యుగానికి తీసుకువచ్చాడు స్వామి. మనమంతా ఇప్పుడు ద్వాపర యుగంలో ఉన్నాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతాః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు